జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను సృష్టించేలా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం మంచి పద్ధతి కాదని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ 3 ప్రాంతాలకే పరిమితమైందని వాటిని గుర్తు పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ అసలు భారతదేశానికి చెందిన వారే కాదని వీటిని ఎలా మర్చిపోయారు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి ప్రేరేపణలు చేయడం జరిగింది. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఏమి మాట్లాడాలో కూడా తెలియకుండా అలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి విలువ తగ్గర ఇవాళ నీ విలువ తగ్గటంతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సూచన నువ్వే ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఆ భయంతోనే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది అని ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా జాతీయవాదంతో ఉన్నవాడే కానీ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాంతీయవాదంతో ఉన్న వ్యక్తి కాదు. అనేక సార్లు మీటింగ్లో చెప్పడం జరిగింది. మన పార్టీ జనసేన పార్టీ ఎప్పుడు కూడా జాతీయవాదం అయిపోయి ఉంటుంది. మన దేశ అభివృద్ధి కోసమే మనం పాటుపడాలి అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి నువ్వు ఆంధ్రాలోనే రాజకీయం చేసుకో, ఇక్కడ చేయకూడదని అంటే దీన్ని ఎక్కడైనా వాళ్ళ ప్రపంచంలో భారతీయులు అనేక దేశాల్లో మరి పాలిటిక్స్లో మరి బ్రిటన్ ప్రధానమంత్రిగా అవటం కానీ అట్లాగే మిగతా అమెరికాలో కానీ మిగతా అన్ని దేశాల్లో కూడా ఇవాళ భారతీయులు అందరూ కూడా పాలిటిక్స్లో ఉండి బ్రహ్మాండమైన పదవులు చేస్తున్నారు. అలాంటి ఇవాళ ప్రపంచం అంతా ఒక దేశమై వెళ్తూ ఉంటే మీరు ఇంకా ప్రాంతీయవాదంతో అడ్డం పెట్టుకుని ఓట్లు గుంజుకుందామనే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా జాతీయవాదంతో లేరు. మీరు